ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం డాక్టర్ శ్రీ అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సబ్జెక్ట్ వెళ్ళే కొద్దీ లోతైనటువంటి విశ్లేషణ ఏదైతే ఉందో ట్రెండ్ మారుతుంది, కానీ మన సబ్జెక్ట్లో కొత్తదనం ఎప్పటికప్పుడు ట్రెండ్ క్రియేట్ చేసేలా చేస్తుంది. థ్యాంక్ యూ. 25లో కూడా అడుగు పెడుతున్నాము. దాని మీద కూడా వీడియోలు చేసేది ఉంది మనం. ఇప్పుడు దాకా ఎంత అచీవ్ చేశారు, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, అవన్నీ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. డెఫినెట్గా. సో క్లాసెస్ గురించి కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు, ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? మనకి ఇప్పుడు 2024లో అండి, ఈ డిసెంబర్లో 15th హైదరాబాద్లో ఉందండి. అలాగే 22nd డిసెంబర్ వచ్చి మనకి స్పెషల్ క్లాస్ చెప్పుకున్నాం. ఫుల్ హెవీ రష్గా ఉంది. మళ్ళీ తర్వాత వచ్చిన సీట్ కావాలంటే ఉండదు, నేను ఓపెన్గా చెప్తున్నాను. టైం కూడా ఎక్కువ లేదు, మనకి ఇంకో వారం రోజులే ఉంది. అలాగే 29 డిసెంబర్ వచ్చి అనంతపురం అండి. 26 జనవరి 2025 విశాఖపట్నంలో ఉంటుందండి. అలాగే 2 ఫిబ్రవరి మనకి తిరుపతిలో ఉంటుంది. 16th ఫిబ్రవరి మనకి బెంగళూరులో ఉంటుందండి. అలాగే మనకి 2 మార్చ్ వచ్చి విజయవాడలో ఉంటుంది. ఇవి కాకుండా మనకి దుబాయ్ క్లాస్ ఉంటుంది. మనకి ఆ జనవరి 5లో మనకి దుబాయ్లో క్లాస్ ఉంది. దాన్ని కూడా ఒక ఫ్లైట్లో మొత్తం మన మణిమంత్ర కుటుంబ సభ్యులు పోవాలని ప్లాన్ చేసాం దానికి. అది అరబ్ ఎమిరేట్స్లో. అవును, కాబట్టి అదంతా కూడా ప్లానింగ్ జరుగుతుంది. దాదాపు ఇప్పటికి ఒక 100 మంది అయినారు. ఇంకా టైం ఉంది మనకు, కాబట్టి అంతలోపు అది కూడా ఫుల్ఫిల్ చేద్దామని అక్కడ కూడా వెళ్ళేసి మన క్లాసుని మళ్ళీ చేద్దాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చేసాం, ఈసారి కూడా మణిమంత్ర అనేది ప్రపంచానికి తెలియాలి కాబట్టి పాన్ ఇండియా మంచి స్పాట్. పాన్ ఇండియా మన సినిమాలు అలా పాన్ వరల్డ్ సార్, పాన్ వరల్డ్. మన మణిమంత్ర కూడా అలానే వెళ్తుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. ప్రీవియస్ వీడియోలో 683వ మణిమంత్ర వీడియోలో ఒక మాట మీరు చెప్పడం జరిగింది, యజమానిగా ఆలోచించాలి, యజమానిగా మారండి అని. ఇంకెన్ని నెలలు ఉంటారు ఇలా. మీరు ఆర్డర్ చేసే విధంగా ఉండాలి తప్ప మీరు పనిచేసే విధంగా ఉండొద్దు. ట్రూ అండి. అంటే ఆ వీడియోలో మీనింగ్స్ చాలా ఉన్నాయి. మనం ఇంట్లో యజమానిగా మనం ఫీల్ అవుతూ ఉంటాం, కానీ పని వాళ్ళగానే పని చేస్తూ ఉంటాం, అన్నీ చేస్తుంటాం. ఎందుకంటే నా పనే కదా, చేసుకుంటే ఉంది. వాడు ఇల్లు కడతాడండి, బ్రహ్మాండంగా ఇల్లు కడతాడు. పొద్దున్న లేసి నీళ్ళు పడతాడు. దానికి ₹1 పెట్టి ఇల్లు కడుతున్నావు, దానికి నువ్వు నీళ్ళు పట్టేదేముంది? అంటే నా ఇల్లు నేను నీళ్ళు పట్టుకుని ఒక తృప్తి నాకు ఉండాలి. ఇది నా కష్టార్జితంగా. అవన్నీ ఎందుకు? డబ్బు ఉంది కదా, దానికి సంబంధించిన మనుషులు పెట్టాయి కదా. నువ్వు హాయిగా పై నుంచి చూస్తూ ఆర్డర్ చేయ కదా, అది చేయని. అది రాదు, నేనే పై పట్టుకోవాలి, నేనే కొట్టాలి. ఇట్లాంటివి చాలా ఉంటాయి. అవన్నీ మనకి హాస్యాస్పదంగా ఉంటాయి, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం రిచ్ మ్యాన్గా అన్నప్పుడు రిచ్ మ్యాన్గానే ఉండాలి. అదే 684వ మణిమంత్ర వీడియో. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? అప్పులు ఎలా అవుతాయి మనకి? ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇది చాలా పెద్ద సమస్య. అప్పులు ఎలా అవుతాయి మనకి? అప్పులు మనకి ఎందుకు అవుతాయి? ఈ అప్పుల నుంచి ఎలా బయటపడాలి? ఇంకెన్నెళ్ళు పట్టుకుని పీకుతాయి ఇవన్నీ. విచిత్రం ఏంటంటే అప్పులు అవ్వడానికి డిజైన్ చేసింది నువ్వే. ఇది చాలామందికి తెలియదు. అప్పులు అవ్వడానికి డిజైన్ చేసింది నువ్వే. నా దగ్గర వస్తారు చాలామంది, గురుగారు నాకు అప్పులైనాయి, ఎంత అయినాయి? ఒక 20 లక్షలు అయింది. ఎందుకైంది అని ముందు అప్పు ఎందుకైంది నేను అడుగుతాను. ఇప్పుడు నువ్వు సంపాదించే సరిపోకుండా అప్పు అవుతుంది, ఫస్ట్ పాయింట్. లేదా సంపాదించిన దానికంటే అధికంగా ఖర్చు చేసినప్పుడు అప్పు అవుతుంది. ఓకేనా? వ్యసనాలకు అలవాటు పడినప్పుడు అప్పు అవుతుంది. జల్సాలకి వ్యసనాలకు అలవాటు పడినప్పుడు అప్పు అవుతుంది. ఈ 3 కారణాలు లేకుండా నీకు అప్పు ఎందుకు అవుతుంది? కాదు కదా. కాబట్టి నేను ఫస్ట్ రాగానే గురుగారు నేను చాలా సమస్యలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. నేను అంటాను, సరే ఓకే ఎంత అప్పు ఉంది అని అడుగుతాను. ముందు అనగానే ఏమంటే ఒక 20 లక్షలు 30 లక్షలు, కొందరు ₹1 కోటి 2 కోట్లు అట్లా కూడా చెప్తారు. ఓకే, ఒకతను చెప్పాడు, నాకు ₹1 కోటి అప్పు అయిందండి. ఎందుకు అయింది అన్నాను. అసలు మీరు బిజినెస్ ఏం చేస్తారన్నాను. ఆయన అన్నాడు, నాకు రొయ్యల బిజినెస్ ఏదైతే ఉందో అది ఉంది, రొయ్యల చెరువులు అయ్యాను. అది ఒక లాస్ వచ్చి అలా అయిపోయింది. దాంతో అలా పెరుగుతూ ఇక్కడ దాకా వచ్చింది. ఓకే, నేనేమంటానంటే ఎప్పుడో ఒక నష్టం రావడానికి కారణం నువ్వు కాదు. అర్థమైందా? ఎందుకంటే వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి వ్యవసాయ ఆధారిత పంటలు ఏవైతే ఉంటాయో అవన్నీ వాతావరణం మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఎప్పుడు ఫ్లడ్ వస్తుంది ఏమైతే నాకు తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు. కాబట్టి దానివల్ల లాస్ అయినావు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే రిమైనింగ్ ఇంకో బిజినెస్ ఉంచుకోవాలని చెప్పాను నేను. ఎప్పుడు ఒకే బిజినెస్ చేయొద్దు, మనకు పాసివ్ ఇన్కమ్లో ఇంకోటి కూడా ఉంచుకోవాలని చెప్పాను. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కసారి బెనిఫిట్ రాగానే దాని మీద డిపెండ్ అయిపోతారు మొత్తం పూర్తిగా. అయిపోయి ఏం చేస్తారంటే ఉన్నాయన్నీ తీసుకొచ్చి దాంట్లోనే పెడతారు. అది ఒక్కటిసారి కొలాప్స్ అయిపోయిందంటే వీడు మళ్ళీ లెగడు. అర్థమైంది? అందుకని నేను ఖచ్చితంగా ఒక 2-3 బిజినెస్లు పెట్టుకోమంటాను. ఇప్పుడు నీకు ఏమన్నంటే నాకు అదే అనుభవం ఉందండి, దాంట్లోనే ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఇంకా వేరేం చేయలేను. ఎందుకు చేయలేవు? అందరు చేస్తున్నారు కదా, నీతోనే ఎందుకు కాదు? అది పక్కన పెట్టండి. అప్పు తీసుకొని ఇల్లు కట్టానండి. ఇప్పుడు మార్వాడీస్ ఉన్నారండి, గుజరాతీస్ ఉన్నారు, వీళ్ళు సామాన్యంగా ఇల్లు కట్టారు. అర్థం, వాళ్ళు రెండింట్లోనే ఉంటారు. ఎందుకంటే ఒక ఇల్లు కడితే దాదాపు ₹1 కోటి అయింది అనుకోండి,
దానికి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అర్థమైంది? ఒక 3 కాడికి వేసుకున్నావు 3 లక్షలు వస్తుంది. ఓ ₹1,00,000 పెట్టి రెంట్ హౌస్లో ఉంటాడు, లగ్జరీస్ హౌస్లో. అర్థమైందా? ఇంకా 2 లక్షలు పక్కన వేసుకొని దాన్ని బిజినెస్ చేస్తాడు వాడు. వాళ్ళకు మనకున్న తేడా అది. వాళ్ళు సామాన్యంగా ఇల్లు కట్టారు, సొంత ఇల్లు కలిగి ఉంటాయి, ఎప్పుడు రెంటిల్లో ఉంటాయి. అర్థమైందా? ఉంటే వాళ్ళ ఊర్లలో ఏదో ఒక ఇల్లు కట్టేసుకుంటారు తప్ప మ్యాక్సిమం ఇక్కడనే బిజినెస్లు చేస్తారు. వాళ్ళు ప్రతిదీ ₹1 కాడికి కూడా కౌంట్ చేస్తారు. మనకు డబ్బు మీద వాల్యూ లేదు, దాని మీద గౌరవం లేదు కాబట్టి అన్నీ దుబారా చేసేస్తాం మనం. అర్థమైంది? ఇది రెండోది. నేను 100 సార్లు చెప్పాను, అప్పు చేసి ఏది చేయకండి. ఫస్ట్ మీకున్న అప్పును తీర్చే ప్రయత్నం చేయండి, తర్వాత అప్పు చేయకండి ఇక లైఫ్లో. అర్థమైందా? ఇప్పుడు నేను ఆ మాట కూడా చెప్పాను, ఎంత ఉంటే అంతలో నేను సర్దుకుంటా అనకండి. ఎక్కువ మొత్తంలో సంపాదించడానికి అఫర్మేషన్ చేయండి. అవును, నేను సర్దుకోమని చెప్పట్లేదు, ఎక్కడ పిసినారితనం చేయమంటలేదు, ఎక్కడ కూడా నేను ఇంతలోనే ఉంటాను మన పెద్దవాళ్ళు చెప్పారు అలాంటివి ఏం చేయొద్దు అంటున్నాను. లగ్జరీస్ లైఫ్ని అనుభవించమంటున్నాను, బాగా ఖర్చు పెట్టమంటారు. బాగా ఖర్చు పెట్టాలంటే ముందు ఏం చేయాలి? మనం 3 సూత్రాలు చెప్పుకున్నాం. నేను ఎంతైనా సంపాదించగలను, నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను, ఇట్లాంటి కొన్ని సూత్రాలు చెప్పుకున్నాం కదా మనం గతంలో. కాబట్టి నువ్వు ఎంతైనా సంపాదించినప్పుడు ఎంతైనా ఖర్చు పెట్టగలుగుతావు. నీకు సంపాదన లేదు, ఖర్చు పెట్టినప్పుడు అప్పు అవుతుందా కాదా? ఎస్. ఇప్పుడు వీటన్నిటికి డిజైన్ నువ్వు ఎలా చేసుకుంటున్నా నేను చెప్తాను సింపుల్గా. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఒక 50 సంవత్సరాల రిటైర్మెంట్ అవుతాడు. అతను ఉద్యోగం ఎక్కడానికి 30 సంవత్సరాల తర్వాత ఉద్యోగం ఎక్కుతాడు ఏదో ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయీ. అప్పట్లో ఆయన జాబ్ వస్తుంది, లేదా ఒక 25 నుంచి 30 సంవత్సరాల లోపల జాబ్ వస్తుంది. అప్పటివరకు బ్యాచులర్ చదువుకోవడం ఇవన్నీ ఉంటాయి. పెళ్లి చేసుకుంటాడు, చేసుకున్న తర్వాత ఏమవుతుంది? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎంప్లాయీ అయిన తర్వాత వాళ్ళకి లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎంప్లాయీ కాగానే లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అప్పట్లో వీడు పెళ్ళి అయిపోతుంది కాబట్టి ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా లోన్ తీసుకుంటాడు. శాలరీ ₹1,00,000 ఉంటుంది, లోన్స్ అన్ని పోతే వీడు చేకొచ్చేది ₹20,000 మళ్ళీ, పేరుకి మాత్రం ₹1,00,000 శాలరీ. ఓకేనా? ఇప్పుడు నీకు ఒక కాన్ఫిడెన్స్ ఏమొచ్చిందంటే, ఏమన్నా ఉంటే నేను ఎంప్లాయీని కాబట్టి నాకు ఈ ఫెసిలిటీ ఉంది, నువ్వు ఆ అప్పు కూడా డిజైన్ చేసినావు, అయిపోయింది, నీకు తెలియకుండానే అయిపోయిందా? ఇదే కాకుండా ఇంకో డిజైన్ చేసినావు, నేను ఎంప్లాయీని కాబట్టి నాకు ఎవడైనా డబ్బు ఇస్తాడు, ఎవడైనా లోన్ ఇస్తాడు. ఈ రెండు నేను ఆ కాన్ఫిడెన్స్ పట్టించి ఏం చేసిందంటే, ఏ అవసరం ఉన్నా సరే లోన్కి వెళ్ళిపోవచ్చు. ఒక ప్లాస్మా టీవీ కొనుక్కోవాలి, లోన్కి వెళ్ళిపోవచ్చు. వెహికల్ కొనుక్కోవచ్చు, లోన్కి వెళ్ళిపోవాలి. ఇది అయిపోయింది. ఆ తర్వాత ఒక టైం వచ్చిన తర్వాత గ్రాట్యుటీ ఇవన్నీ వస్తాయి మనకి. నేను ఒక ఎంప్లాయీ గురించి చెప్తున్నాను, ఎందుకంటే స్టాండర్డ్ జాబ్ అనుకున్న దగ్గర అతను అప్పుకి ఎలా గ్రో అవుతాడు, అప్పుకి ఎలా డిజైన్ చేసుకుంటున్నాడు, దీన్ని బట్టి బయట వాళ్ళనేది మనం మాట్లాడదాం. ఆ తర్వాత ఈ గ్రాట్యుటీ వచ్చేసరికంటే పిల్ల పెళ్ళికి వస్తుంది. పిల్ల పెళ్ళికి వచ్చేస్తుంది. ఏముంటుంది ఎంప్లాయీకి? ఒక కొడుకు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి తప్ప ఇంకేం ఉండదు. ఇక అర్థమైందా? పిల్ల పెళ్ళికి వచ్చేస్తుంది. దానికి ఆ గ్రాట్యుటీ ఏదో తీసుకొచ్చి చేసేయచ్చు, అంటే డిజైన్ చేశాడు. పిల్ల పెరిగే వరకు ఈ డబ్బులు ఇంత అవుతాయి, దానికి అప్పు డిజైన్ చేసినావా లేదా? సరిగ్గా ఆపుతోని పెళ్ళి చేసేసాడు. అదనంగా ఇంకో 2-3 లక్షలు అయింది. ఇప్పుడు మళ్ళీ ఏమనుకుంటాడంటే కొడుకుని చదివించాలి, అందులో వీడు ఎదుగుతాడు కదా. అవును, వీడికి ఏదో చదివించేసి మొత్తం సిటీని పంపించేసినాం వాడిని. అయిపోయిందా? ఇంకా నీకేం ఆలోచన ఉంటుంది? చివరిలో నాకు ఇంత డబ్బు వస్తుంది, ఆ డబ్బుతో నేను ఒక ఇల్లు కట్టుకోవాలి. ఎంత ఇల్లు అండి తిప్పి కొడితే? డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ కంటే ఏమి కట్టాడు వాడు. ఎందుకంటే వాడు ముందే డిజైన్ చేస్తాడు కదా. నా కూతురు వెళ్ళిపోయింది, నా కొడుకు ఇక్కడ ఉంటాడు, సిటీలోనే ఉంటాడు, ఇక్కడ ఉండేది ఎవరు? నేను, నా భార్య, కాబట్టి సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువ నువ్వు ఎప్పుడైతే ఈ యుక్త వయసు నుంచి ఇప్పటి వరకు ఎక్కడ నువ్వు రిచ్గా ఆలోచించినావు, నీ దగ్గరికి డబ్బు రావడానికి కానీ, లేదంటే నువ్వు ఉన్నతమైన జీవితాన్ని జీవించడానికి కానీ ఎక్కడ రిచ్గా ఆలోచించలేదు. ప్రతిదీ నువ్వు ఎప్పుడైతే నీకు జాబ్ వచ్చిందో, లేదా జాబ్ రాకముందు నుంచి అయినా సరే అప్పు గురించే డిజైన్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చినావు. అయిపోయింది. ఆ చివరి టైంలో వచ్చిన డబ్బుతోని ఇల్లు కట్టేసినావు. అది కూడా మొత్తం రాదు, మళ్ళీ దాని మీద లోన్ ఇస్తాడు వాడు. అర్థమైంది? ఆ లోన్తో ఇల్లు కట్టు. ఆ లోన్ ఎట్లా తీరుస్తావు? మళ్ళీ నీకు పెన్షన్ వస్తుంది కదా, దాంట్లోంచి లోన్ కట్టే. అంటే నీ లైఫ్ మొత్తం అప్పుతోనే డిజైన్ చేసుకొచ్చున్నావు. అర్థమైంది? అప్పులు నీ కోరిక కాలేదు, నువ్వు డిజైన్ చేయడం వల్ల. ఇదే విషయం కనుక పిల్ల పుట్టినప్పుడు ఒకటే మాట అనుకో, నువ్వు ఈ పిల్ల పుట్టింది కదా, ₹1 ఖర్చు లేకుండా ఈ అమ్మాయి పెళ్ళిని ఘనంగా చేస్తానని డిసైడ్ చేయండి. అప్పుడే ఆ టయానికి నువ్వు ఎంత ఎదుగుతావు అంటే, ఇది నువ్వు చెప్పావు కాబట్టి దానికోసమన్నా విశ్వం నీకు ఎన్నో రకాలుగా డబ్బుని సమకూర్చడం అనేది జరుగుతుంది. ఆ సమయానికి నేను ఒక స్థాయికి తీసుకొచ్చేస్తుంది. అర్థమైందా? నేను ఒక లగ్జరీస్ ఇల్లు కట్టుకుంటా అని చెప్పండి, ఆ లగ్జరీస్ ఇల్లు ఎలా ఉండాలని డిజైన్ చేయండి. సరిగ్గా ఆ టైంకి వచ్చేసరికంటే ఆటోమేటిక్గా దానికి సరిపడా డబ్బు కానీ, లేదంటే నీ వ్యాపారాలు పెరగడం కానీ, కొత్త వ్యాపారాలు చేయడం కానీ, ఇంకా ఏదో రకంగా నీకు సోర్స్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడు అప్పు గురించి ఆలోచిస్తూ అప్పు గురించి డిజైన్ చేస్తే నీ జీవితం అప్పులో మునిగిపోకుండా నువ్వు ఉన్నతంగా ఎలా జీవిస్తావు, ఒక రిచ్నెస్ని ఎప్పుడు అనుభవిస్తావు. ఇంకా ట్రూ. ఇప్పుడు అర్థమైందా? మీరు అప్పు కోసం మాత్రమే డిజైన్ చేస్తున్నారు తప్ప ఒక సమతుల్యమైనటువంటి జీవితం కోసం కానీ,
ఆ సంతులితమైన జీవితం కోసం మీరు ఏనాడు కూడా ప్రయత్నం చేయట్లేదు. సంతులితమైన జీవితం అంటే ఎలాంటి సమస్యలు లేకుండా హ్యాపీగా రేపటి గురించి ఆలోచించకుండా, రేపు ఎలా నా జీవితం, రేపు అది కట్టాలి ఎలా, ఏ ఆలోచన లేకుండా హ్యాపీగా ప్రశాంతంగా నీ జీవితాన్ని సంపూర్ణంగా ముందుకు తీసుకెళ్ళడానికి నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు? నువ్వు ఏదైతే ఆలోచిస్తావో విశ్వం అదే డిజైన్ చేస్తుంది. కాబట్టి నువ్వు అప్పుల గురించి ఆలోచిస్తూ పోతే అప్పులు డిజైన్ చేస్తుంది. నువ్వు సంతులితమైన జీవితం గురించి ఆలోచిస్తే అలాగే డిజైన్ చేస్తుంది. నిర్ణయం మీదే. అద్దరు సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.